క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాస స్థలములు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదువుబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంలో జనసంచారం చేస్తూ సువార్త పరిచర్య చేస్తూ ఉండగా అక్కడున్న కొంతమంది జనసమూహం చూసి అటు వెళ్దాం పదండి, అవతల వైపుకు ఆ దరికి వెళ్దాం పదండి అని అక్కడున్న జనసమూహం చూసి అడిగినప్పుడు అందులో శాస్త్రి ఒకడు వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వచ్చినా నువ్వెక్కడికి వెళ్ళినా నేను వెళ్తాను అని యేసు ప్రభు వారితో చెప్పాడు. అలాగన్నప్పుడు నేనైతే అయ్యో దాందే ఉంది, నిరభ్యంతరంగా రావచ్చు. ఎందుకంటే నేనే కదా అడిగింది నిన్ను రమ్మని. మరి నువ్వు వస్తానన్నప్పుడు నేను ఎందుకు వద్దంటాను అంట నేను. కానీ నా ప్రభు ఆ మాట అంటలా. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. అడిగిన వ్యక్తి శాస్త్రి. శాస్త్రులు పరిచయుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉంటారే కానీ వాక్యంలోని సత్యాలు గ్రహించరు, గుర్తించరు, అనుసరించరు. ఇతగాడి యొక్క ఉద్దేశం ఏంటో ప్రభు గారికి ముందే తెలుసు. ఏంటి? ఏదో మనకున్న పేరును వాడుకొని తాను బాగా బతికేద్దాము అని అనుకుంటున్నాడు అని ప్రభు గ్రహించి ఉండాలి. ఎందుకంటే అతగాడు అన్న ప్రశ్నకు లేకపోతే చెప్పిన దానికి ప్రభువారు ఇచ్చిన కౌంటర్ మనకు అర్థం కావాలి. అతగాడు ఏమనుకుంటున్నాడో యేసయ్య మాటల్లో మనకు అర్థమైపోతుంది. అతగాడు ఏమనుకుంటున్నాడు? యేసు వెంబడించటం ద్వారా తనకేదో లాభం దొరుకుతుందేమో, యేసుని వెంబడించడం ద్వారా నాకు ఏదన్నా ప్రయోజనం కలుగుతుందేమో, జనాల్లో నాకు ఒక మంచి పేరు వస్తుందేమో, ఇట్లాంటిది ఆయన ఆశించి ఉంటాడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారునికి తలవాల్చుకొనటానికి స్థలము లేదు. అంటే నువ్వు నా ఎమ్మట వస్తే నీకేం దొరకదో అని సింపుల్గా చెప్పేశాడు యేసయ్య. నువ్వు నన్ను ఏదో ఆశించి వెంబడించొద్దు. నేను చెప్పింది చేయటానికి రా. నువ్వు చెప్పింది చేయటానికి నేను లేను. నువ్వు చెప్పినట్టుగా జరగదు. నన్ను వెంబడించాలంటే నేను అనుకున్నట్టుగానే జరగాలి. లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఆకాశ పక్షులకు, నక్కలకు అన్నీ ఉన్నాయి, నాకేం లేవు. తలవాల్చుకోవటానికి స్థలం కూడా లేదు. నన్ను వెంబడిస్తూ ఏదన్నా వచ్చిద్ది, ఏదన్నా ఆశించి ఏదన్నా జరిగిద్దని అపోహలోగా నువ్వు ఉంటే దయచేసి ఈ చిన్న క్లారిఫికేషన్ తీసుకొని వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నాకు తెలిసి శాస్త్రి వీళ్ళు ఉండడు. ఎందుకు వెళ్ళరు అంటే
వారి యొక్క ఉద్దేశాలే యేసుప్రభు వారి యొక్క పేరును వాడుకొని ఆయనతో పాటు ఉన్నాడు అన్న ఒక గ్యారంటీ, ఒక ఆధిక్యతను జనాల యొద్ద ప్రదర్శించుకొని తన యొక్క మనుగడ కోసం అతడు తాపత్రయపడుతున్నాడని ప్రభువుకు అర్థమైంది. ఇవాళ చాలామంది పాస్టర్లు అలాగే ఉన్నారు, క్రైస్తవులు విశ్వాసులు అలాగే ఉన్నారు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఏమీ మిగలదు, ఉన్నది ఇచ్చి రావాలి తప్ప ఏదో పుచ్చుకొని రావటం అన్నది జరగదు. పరిచర్య అంటేనే ఒకరికి సేవ చేయటం. అది ఏ విధంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా వారికి సేవ చేయటమే. నా ప్రభు నన్ను పిలుచుకుంది సేవ చేయటానికి. ఇందులో ముళ్ళే ఉంటాయి, ఇందులో రాళ్ళే ఉంటాయి, ఇందులో దండలుండవు, దండాలుండవు, రాళ్ళు ముళ్ళు ఉంటాయి. వాటిని సిద్ధపడే రావాలి. ఇప్పుడు వస్తున్న చాలామంది యంగ్ యాస్పిరెంట్స్, సువార్త బలంగా చెప్పేయాలని అనుకుంటున్న సువార్తకులకు ఇది ఒక మంచి వాక్యం. అదేంటంటే, యూ కాంట్ గెయిన్ పాపులారిటీ బై జస్ట్ యూజింగ్ క్రైస్ట్ అండ్ హిస్ ఫినామినన్. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని వాడేసుకొని నువ్వు పరిచర్యలో ఎదిగేద్దాం అనుకుంటే కుదరదు. చాలామందికి చెప్తున్నాను, నా బైబిల్లో నేను ఇంకా రాసుకొని ఉంటాను, ఎప్పుడూ రాసుకున్నా. అదేంటంటే, దిస్ ఈజ్ నాట్ మై కెరియర్, పాస్టరింగ్ ఈజ్ నాట్ మై కెరియర్, బట్ ఇట్ ఈజ్ మై పర్పస్. ఈ కాపరి అన్నది నా వృత్తి కాదు, ఇది నా ఉద్దేశం. దేవుని విషయంలో నేను ఇది చేయటానికే పంపబడ్డా. దిస్ ఈజ్ మై పర్పస్ ఫర్ వాట్ ఐఎమ్ లివింగ్ ఫర్. నేను దేని కొరకైతే పనిచేస్తున్నానో, ఎందుకు బతుకుతున్నానో దాని ఉద్దేశమే పరిచర్య. అట్లాంటి కమిట్మెంట్తో రాగలిగితే ఆ పరిచర్య అద్భుతంగా ఉంటుందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.